ఇది ఎక్కడ దిక్కుమాల పద్ధతిరా? ఓ టికెట్ ఇయ్యే. లేవనయ్యా. లేవంటే కుదరదు, యుద్ధం జరుగుద్ది. చెప్తే హౌస్ఫుల్. నమస్కారం, ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలుగు రాష్ట్రాలకు భారీగా అర్బన్ ఛాలెంజ్ ఫండ్ నిధులు. తెలంగాణకు 5,681 కోట్ల మంజూరు. ఏపీలో 1,990 కోట్ల ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం. భానుడి సెగలతో నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు. తెలంగాణలో ప్రాణాలు కోల్పోయిన 22 మంది. వడదెబ్బతో విజయనగరంలో 2 మృతి. నేడు కడపలో సోలార్ ప్లాంట్లను ప్రారంభించనున్న లోకేష్. 2,400 కోట్లతో నిర్మించిన ఎస్ఐఎల్ సంస్థ ఉపాధి దొరుకుతుందని స్థానికుల ఆశాభావం. ఏపీకి మరో 3,153 కోట్ల పెట్టుబడి. నెల్లూరులో 2వ తయారీ కేంద్రం పెడుతున్న అమెరికా సంస్థ ఐఎఫ్ఎఫ్ 2 విడతల్లో నిర్మాణానికి ప్రణాళిక. సంస్కరణల్లో వేగంతో వికసిత భారత్ లక్ష్యాల సాధన. మంత్రులకు ప్రధాని మోదీ దిశానిర్దేశం. ఫైళ్లు పెండింగ్ లో ఉండకూడదని ఆదేశాలు. గుజరాత్ లో సినీ బక్కీలో నిందితుడి అరెస్టు. పెరోల్పై విడుదలై నటుడిగా మారిన హేమంత్ మోదీ 12 ఏళ్ల తర్వాత పట్టుకున్న పోలీసులు. ఇరాన్తో చర్చలు పురోగతిలో ఉన్నాయన్న అమెరికా విదేశాంగ మంత్రి. మంచి ఒప్పందం కోసం ట్రంప్ ఎదురు చూస్తున్నారని వెల్లడి. తెలుగు రాష్ట్రాలకు అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద పలు ప్రాజెక్టులకు భారీగా నిధులు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. తెలంగాణలో 3 కార్పొరేషన్లకు 5,681 కోట్లు ఇచ్చేందుకు సమ్మతించింది. ఆంధ్రప్రదేశ్లో 1,990 కోట్ల వ్యయంతో 4 ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ యూసీఎఫ్ పథకం కింద తెలంగాణలో 5,681.04 కోట్లతో చేపట్టే 3 ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా 17 ప్రాజెక్టులకు ఆమోదం లభించగా తెలంగాణలో 3, ఆంధ్రప్రదేశ్లో 4 ప్రాజెక్టులకు కేంద్రం పచ్చజెండా ఊపింది. తెలంగాణలో ఖమ్మం, వరంగల్, కరీంనగర్ గ్రోత్ కారిడార్తో పాటు వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పారిశుద్ధ్య పనులు, కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రాజెక్టులు ఉన్నాయి. ఇందులో 50% నిధులు హడ్కో ద్వారా సమకూరుస్తుండగా మిగిలిన వాటిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం భరిస్తాయి. వరంగల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్రాజెక్టుకు 4,574.6 కోట్లు ఖర్చు కానుండగా కేంద్రం తన వాటాగా 1,168.65 కోట్లు భరించనుంది. 166.44 కోట్లతో ఖమ్మంలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మించేందుకు తెలంగాణ సర్కార్ పంపిన ప్రతిపాదనల్ని కేంద్రం ఆమోదించింది. తన వాటాగా కేంద్రం 41.61 కోట్లు మంజూరు చేయనుంది. కరీంనగర్ డంపింగ్ యార్డు ఆధునికీకరణకు 80 కోట్లు, డ్రైనేజీల పునరుద్ధరణకు 130 కోట్లు, రోడ్లు, జంక్షన్ల అభివృద్ధి, స్కైవాక్, ఫుట్ ఓవర్ వంతెనల కోసం 630 కోట్లతో రూపొందించిన ప్రాజెక్టుకు కూడా కేంద్రం ఆమోదం లభించింది. ఇందులో 210 కోట్ల రూపాయల ఖర్చును కేంద్రం భరించనుంది. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కోసం తెలంగాణ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనల్లో తొలుత కరీంనగర్ లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. సంజయ్ స్వయంగా కల్పించుకుని కరీంనగర్ అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయించి పంపించారని వెల్లడించింది. బండి సంజయ్ ప్రయత్నం వల్లే కరీంనగర్కు నిధులు మంజూరయ్యాయని వివరించింది. ఆంధ్రప్రదేశ్కు అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద 1990.83 కోట్ల విలువైన ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్రం 497.71 కోట్లను నిధులుగా మంజూరు చేయగా మిగిలిన మొత్తాన్ని మున్సిపల్ బాండ్లు, ఆర్థిక సంస్థల ద్వారా సమకూర్చుకోనున్నారు. ప్రధానంగా విశాఖ, మంగళగిరి, తాడేపల్లి నగరపాలక సంస్థలపై ఈ ప్రాజెక్టులు దృష్టి సారించాయి. ఈ నిధులతో విశాఖలో తాగునీటి ఎద్దడిని తీర్చేలా రోజు 24 గంటల సరఫరా ప్రాజెక్టును చేపట్టనున్నారు. ఇందులో భాగంగా అత్యాధునిక అల్ట్రాసోనిక్
ఏఎంఐ మీటర్లు, రిమోట్ వాల్వ్ ఆపరేషన్, డిజిటల్ బిల్లింగ్ వ్యవస్థల్ని అందుబాటులోకి తేనున్నారు. దీనివల్ల 131 బల్క్ మరియు వేలాది సెమీ బల్క్ కనెక్షన్లకు మెరుగైన సేవలు అందుతాయి. విశాఖ మధురవాడ ప్రాంతంలో 5 నుంచి 8 వార్డుల్ని కలుపుతూ సమగ్ర భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థను నిర్మించనున్నారు. మంగళగిరి, తాడేపల్లిలో సుమారు 33,000 ఇళ్లకు మేలు చేసేలా భారీ యూజీడీ వ్యవస్థ రానుంది. 303 కిలోమీటర్ల పొడవైన నెట్వర్క్తో పాటు రోజు 26.68 మిలియన్ లీటర్ల మురుగునీటిని శుద్ధి చేసే సామర్థ్యం కలిగిన 6 ఎస్టీపీలను నిర్మించనున్నారు. భానుడి సెగలకు తెలుగు రాష్ట్రాలు అగ్నిగుండంలా మారాయి. ఎండ తీవ్రత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఆరుబయట కాలు పెట్టడానికి ప్రజలు వణుకుతున్న పరిస్థితి నెలకొంది. తెలంగాణలో ఇప్పటి వరకు వడదెబ్బతో 22 మంది మరణించారు. ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లాలో గురువారం 2 ప్రాణాలు కోల్పోయారు. తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రతకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎండలు మండిపోతున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు సూచించారు. సోమవారం వరకు ఎండల తీవ్రత కొనసాగే అవకాశం ఉందని, ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య వీలైనంత వరకు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. గురువారం పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో అత్యధికంగా 48.1 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. 18 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. నేడు 15 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 219 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ అధికారులు తెలిపారు. అంటే దీనికి బలమైన కారణం ఏంటంటే పొడిగాలులు రాజస్థాన్ నుంచి వస్తున్నాయి. అంటే దాని వచ్చినప్పుడు ఏంటంటే ఈ విధంగా అంటే అడ్వెక్షన్ ఎఫెక్ట్ అంటుంటారు. అంటే టెంపరేచర్ ఇక్కడ మామూలుగా ఎక్కువగానే ఉంటుంది. దాంతోపాటు అడ్వెక్షన్ ఎఫెక్ట్ అక్కడి నుంచి వచ్చే గాలులు కూడా టెంపరేచర్ని పెంచుతున్నాయండి. తెలంగాణలో గురువారం 200కు పైగా మండలాల్లో వడగాలులు వీచాయి. 20 జిల్లాల్లో 46 డిగ్రీలు, మరో 3 జిల్లాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా పెద్దపల్లి జిల్లా ముత్తారం, సూర్యాపేట జిల్లా మునగాల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలాల్లో 46 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈసారి నమోదైన ఉష్ణోగ్రతలు రికార్డుల్ని తిరగరాశాయి. ఒకేసారి 20 జిల్లాల్లో 46 డిగ్రీల్ని దాటడం కూడా ఇదే మొదటిసారి. ఒకేసారి 244 మండలాల్లో వడగాలులు నమోదు కావడం ఇదే తొలిసారి. అత్యధికంగా సూర్యాపేట జిల్లాలో 28 మండలాల్లో వడగాలులు వీచాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలు ఎండల వేడికి ఉడికిపోతున్నాయి. కొద్ది రోజులుగా ఉమ్మడి ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లోనూ భరించలేని వేడి పుడుతోంది. మరో 2 రోజుల పాటు వడగాలులు వీచే అవకాశాలు ఉన్నాయని వాతావరణ విభాగం హెచ్చరించింది. ఇప్పటికే పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. పాలమూరుకు సరేనంటే పోలవరం నల్లమల సాగర్కు తెలంగాణ సమ్మతించేలా చేస్తామంటూ సిడబ్ల్యూసీ జలశక్తి శాఖ చేసిన ప్రతిపాదనలపై ఆంధ్రప్రదేశ్ సర్కార్ తర్జన పడుతోంది. 123 టీఎంసీల నికర జలాలతో నల్లమల సాగర్కు అనుమతులు ఇస్తామని చెబుతున్నా కేటాయింపులు చూపించిన లెక్కలు వాస్తవ లెక్కలకు మధ్య పొంతన కుదరట్లేదు. ప్రతిపాదనలను పరిశీలిస్తే చాలా అంశాలు వాస్తవానికి విరుద్ధంగా ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు. ముందుగానే వ్యతిరేకించకుండా లోతుగా పరిశీలించి ముందుకెళ్లడం మేలన్న అభిప్రాయంతో ఆంధ్రప్రదేశ్ ఉందని తెలుస్తోంది. చిన్న నీటి వనరుల్లో 45 టీఎంసీలు ఆదా చేసి పాలమూరు, రంగారెడ్డికి వాడుకుంటామని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించి ఆ ఎత్తిపోతల పథకానికి ఉత్తర్వులు కూడా ఇచ్చింది. అసలు ఆ ఆదా ఎక్కడుందని ఆంధ్రప్రదేశ్ ప్రశ్నిస్తోంది. ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఏపీ న్యాయవాదులు ట్రైబ్యునల్లో వాదిస్తున్నారు. సుప్రీంకోర్టులోనూ ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతలు చేపడితే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నాగార్జున సాగర్ ఆయకట్టుకు వాడే 264 టీఎంసీలు, కృష్ణా డెల్టాకు కావలసిన 181.2 టీఎంసీలపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నిపుణులు ఓ నోటు సమర్పించారు. గోదావరి, కావేరి, పోలవరం, బనకచర్ల అనుసంధానానికి 123 టీఎంసీల నికర జలాలు లభిస్తాయని కేంద్ర జలసంఘం లెక్కించింది. కర్ణాటక బిడితి వరద లింకు ప్రాజెక్టు ద్వారా 16 టీఎంసీల నీటిని తుంగభద్ర ఉప పరివాహకంలోకి మళ్లిస్తోందని, ఆ నీళ్లు ఇక్కడ వాడుకోవచ్చని ఇటీవల ఇచ్చిన ప్రెజెంటేషన్లో సిడబ్ల్యూసీ పేర్కొంది. తుంగభద్ర బోర్డు 2023-24 నివేదికలో తుంగభద్ర కాలువల కింద నీటి వినియోగం లెక్కలు సమర్పించింది. 1978-79 నుంచి 2023-24 వరకు సగటు నీటి వినియోగం ఆధారంగా నీటి ఆవిరి నష్టాలు కూడా కలిపి తుంగభద్రలో 230 టీఎంసీలు అవసరం. లభిస్తున్నది మాత్రం 173.93 టీఎంసీలే. అలాంటప్పుడు 16 టీఎంసీలు తుంగభద్ర నుంచి ఆంధ్రప్రదేశ్ ఎలా తీసుకోగలదన్నదే ప్రశ్న. గోదావరి, కావేరి అనుసంధానం ద్వారా తమిళనాడుకిచ్చే 41 టీఎంసీలు కూడా కలిపి 167 టీఎంసీలతో పోలవరం నుంచే కావేరి అనుసంధానం చేపట్టేందుకు అవకాశం ఉందని కేంద్ర జలశక్తి, సిడబ్ల్యూసీ చెబుతున్నాయి. దీనిపైన నిపుణులు సందేహాలు లేవనెత్తుతున్నారు. తెలంగాణలో సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు గోదావరి ట్రైబ్యునల్ అవార్డు ప్రకారం ఎక్కడా 47 టీఎంసీల కేటాయింపులు లేవు. అంతర్రాష్ట్ర ఒప్పందాల్లోనూ లేవు.
అలాంటప్పుడు పోలవరం ప్రాజెక్టు వల్ల కృష్ణాకు మళ్లించే 85 టీఎంసీల్లో 45 టీఎంసీలు తెలంగాణకిచ్చి బదులుగా 47 టీఎంసీలు సమ్మక్క సాగర్ ప్రాజెక్టు నుంచి తీసుకోవాలని సిడబ్ల్యూసీ ఎలా ప్రతిపాదిస్తుందనేది మరో ప్రశ్న. అసలు లేని నీటిని ఎలా చూపిస్తారని ఏపీ నిపుణులు నోట్లో ప్రస్తావించారు. 75% విశ్వసనీయ జలాల ప్రాతిపదికన గోదావరిలో 1430 టీఎంసీల నీరు అందుబాటులో ఉన్నట్లు 2004లో వ్యాప్కోస్, 2023లో సిడబ్ల్యూసీ లెక్కలు తేల్చాయి. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల్లో తెలంగాణకు 963, ఆంధ్రప్రదేశ్లో 777 టీఎంసీల నీరు అవసరం. అంటే ఇప్పటికే 310 టీఎంసీల తరుగుంది. అలాంటిది సమ్మక్క సాగర్కు 47 టీఎంసీలు ఎలా వస్తాయి? గత 10 ఏళ్లలో తెలంగాణలోని అనేక ప్రాజెక్టులకు సిడబ్ల్యూసీ సాంకేతిక సలహా కమిటీ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులకు ఖచ్చితమైన కేటాయింపులు ఉన్నట్లుగా చెప్తోంది. గోదావరి అవార్డు ప్రకారం అలాంటి కేటాయింపులు లేవని ఆంధ్రప్రదేశ్ సిడబ్ల్యూసీ దృష్టికి తీసుకెళ్తోంది. దీనిపై స్పష్టత ఇవ్వట్లేదు. ఛత్తీస్గఢ్ వాడుకోలేని 148 టీఎంసీల నీటినే గోదావరి కావేరి అనుసంధానానికి ఉపయోగిస్తామని జాతీయ జల అభివృద్ధి సంస్థ చెప్తోంది. హిమాలయ నదుల నుంచి గోదావరి పరివాహకానికి నీటిని మళ్లించే వరకు ఈ జలాలు వినియోగిస్తామంటోంది. అలాంటప్పుడు వీటిని నికర జలాలుగా ఎలా పరిగణిస్తారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. గోదావరి ట్రైబ్యునల్ అవార్డు ప్రకారం మిగులు జలాలపై ఆంధ్రప్రదేశ్కే హక్కుంది. ఆ హక్కు మేరకే పోలవరం, నల్లమల సాగర్ అనుసంధానానికి అనుమతించాలని ప్రభుత్వం కోరుతోంది. ఈ నీటిని బొల్లాపల్లి రిజర్వాయర్లో నిల్వ చేస్తున్నందున 75% విశ్వసనీయత సాధిస్తామని చెబుతోంది. ప్రపంచ ప్రసిద్ధ ఫార్చ్యూన్ 500 సంస్థ ఐఎఫ్ఎఫ్ 3153 కోట్ల భారీ పెట్టుబడితో నెల్లూరు ఇఫ్కో కిసాన్ సెజ్లో తయారీ కేంద్రం ఏర్పాటు చేయనుంది. శ్రీ సిటీలో ఇప్పటికే విజయవంతంగా నడుస్తున్న ఐఎఫ్ఎఫ్ నెల్లూరులో 24.71 ఎకరాల భూమిలో 2 దశల్లో అత్యాధునిక ఫ్లేవర్లు, సుగంధ ద్రవ్యాల తయారీ ప్రాజెక్టును 2 విడతల్లో చేపట్టనుంది. తొలి విడతలో 1653 కోట్లతో 2031 సెప్టెంబర్ నాటికి ఉత్పత్తి ప్రారంభించేలా ప్రణాళికను సిద్ధం చేసింది. రెండో విడతలో 1500 కోట్లతో విస్తరణ చేపట్టి 2034 నాటికి పూర్తిస్థాయి సామర్థ్యాన్ని అందుకోనుంది. ఈ మెగా ప్రాజెక్టుకు ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించనుంది. ఐఎఫ్ఎఫ్ రాకతో స్థానిక యువతకు, ముఖ్యంగా ఇంజనీర్లు, బయోటెక్నాలజీ ల్యాబ్ టెక్నీషియన్లకు ఉపాధి లభించనుంది. ఈ సంస్థ ముడి పదార్థాలను స్థానిక మార్కెట్ల నుంచే సేకరించనుంది. దీనివల్ల రైతులు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు మేలు చేకూరనుంది. జగిత్యాల జిల్లాలో 15 రోజుల్లో 100% ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లపై జగిత్యాల కలెక్టరేట్లో అధికారులు, మిల్లర్లతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సీజన్లో భారీగా వరి, మొక్కజొన్న దిగుబడులు వచ్చాయని మంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం తీసుకువచ్చిన నిబంధనలతో కొనుగోలు ఆలస్యమైందని ఆయన చెప్పారు. ధాన్యం కొనుగోలు పూర్తయ్యే వరకు మిల్లర్లు ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి కోరారు. ధాన్యం లోడింగ్, అన్లోడింగ్కు హమాలీల కొరత రాకుండా కలెక్టర్ చొరవ చూపాలని లక్ష్మణ్ కుమార్ ఆదేశించారు. తమ్ముళ్ళగా అన్నలాగా చూస్తాను ఎవరు కూడా. నేను ఏ విషయాన్ని కూడా సూటిగా ఏమనుకున్నా కన్వీన్ చేసేటువంటి అప్రోచ్ నాకు ఉంది. కాబట్టి ఈరోజు ఈ మిల్లర్స్ సంబంధించిన మీ సమస్య విషయంలో కూడా అంతా ఈ ప్రొక్యూర్కి సంబంధించిన ఈ అసైన్ మొత్తం అయిపోయిన తర్వాత మనం కూడా ప్రత్యేకంగా నేను టైం ఇస్తాను. ముఖ్యమంత్రి గారికి, క్యాబినెట్కి అంతా కూడా ఈ విషయాన్ని కూడా దృష్టికి తీసుకొచ్చే విషయం మనం చేసుకుంటే సుమారు 5 లక్షల మెట్రిక్ టన్నులు, సుమారు 2,60,000 మెట్రిక్ టన్నులు ఈ రోజు వరకు తీసుకోవడం జరిగింది. మరి మిగతా 2,40,000 సంబంధించినటువంటి ఓపెన్ స్పేస్ విషయంలో కూడా మన డిఎస్ గారు ఒక మాట చెప్తారు. దయచేసి మీరు ఓపెన్ ల్యాండ్ ఏదైతే ఓపెన్ చేసుకొని పెట్టుకోవడానికి అందరూ వీళ్ళందరూ కూడా సహకరించాలి. మక్కలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లిలో రైతులు రాస్తారోకో నిర్వహించారు. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్కు మక్కలు తీసుకువచ్చి 20 రోజులైనా కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కెట్ ఎదుట ఉన్న రాజీవ్ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. వర్షం కురిస్తే పంట నీటిపాలవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి మక్కల కొనుగోలు వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. పోలీసులు నచ్చజెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు. మార్కెట్లో మక్కలు పోసి మేము 20 రోజులు ఇదివరకు కాంటలు లేవు, వారదాలు లేదు. మేము కాంట వేసిన మక్కలకు అల్లుడి చేసుకోమంటే అమలు ఎవరి కోసం పండించామంటారు. ఎవరి మక్కలు అంటారు. మక్కలు పోసిన వీడికి 25 రోజులు అవుతుంది. కుప్పల చుట్టూ తిరిగి పోతున్నాం కానీ ఆ కుప్పలు ఎత్తటోళ్ళు లేరు. అటు పెట్టి మేమే భారతం కొనుకొచ్చుకున్నాం, మేమే సుదులు కొనుకొచ్చుకున్నాం. ఇంత పెద్ద వ్యవసాయ మార్కెట్ లో ఇంత రైతులు ఉన్నారు. 2 కాంటలు నడుస్తున్నాయి ఈ వ్యవసాయ మార్కెట్ లో.
వికసిత భారత్ 2047 లక్ష్యాన్ని చేరుకోవడానికి సంస్కరణలను వేగంగా ముందుకు తీసుకెళ్లాలని మంత్రిమండలి సహచరులకు ప్రధాని నరేంద్ర మోదీ దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా భారత్కున్న సానుకూల పరిస్థితులను అందిపుచ్చుకోవడానికి అన్ని శాఖలు ప్రయత్నించాలని సూచించారు. వికసిత భారత్ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇదే మంచి సమయమని, దానిని ఎవరూ చేజార్చుకోవద్దని పేర్కొన్నారు. సంస్కరణల ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే మంత్రుల ధ్యేయం కావాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ పనుల్లో ఎలాంటి జాప్యం ఉండకూడదని, ఫైళ్లు పెండింగ్లో ఉండటానికి వీల్లేదని ప్రధాని నిర్దేశించారు. ఢిల్లీలోని సేవా తీర్థులో నిన్న సాయంత్రం 5:30 నుంచి రాత్రి 9:30 వరకు ప్రధాని మోదీ అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా 9 మంత్రిత్వ శాఖలకు చెందిన కార్యదర్శులు తమ శాఖల్లో అమలు చేస్తున్న సంస్కరణలు, వాటి ఫలితాలను వివరించారు. ప్రధాని మోదీ 5 దేశాల విదేశీ పర్యటనకు సంబంధించిన వివరాలను విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రులకు వివరించారు. చమురు సంక్షోభం నేపథ్యంలో ఎదుర్కొన్న ఇబ్బందులపై మంత్రిమండలిలో చర్చించినట్లు సమాచారం. పునరుత్పాదక ఇంధన రంగంలో రాయలసీమ ముఖ చిత్రాన్ని మార్చే సోలార్ పవర్ ప్రాజెక్టును మంత్రి నారా లోకేష్ నేడు ప్రారంభించనున్నారు. కడప జిల్లా కొండాపురం మండలం టీ కోడూరు, అక్కడి సరిహద్దుల్లోని అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం బుడాయిపల్లి పరిధిలో 1200 కోట్లతో 300 మెగావాట్ల ప్రాజెక్టును ఎస్ఏఈఎల్ నిర్మించింది. జమ్మలమడుగు నియోజకవర్గం పెద్దముడియ మండలం దిగువ కలువట్ల, నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలం గోవిందపల్లె పరిసరాల్లో కలిపి మరో 300 మెగావాట్ల ప్రాజెక్టును 1200 కోట్లతో ఏర్పాటు చేసింది. వీటి ద్వారా ఏటా 87.6 కోట్ల యూనిట్ల హరిత ఇంధనం ఉత్పత్తి జరగనుంది. ఈ సోలార్ ప్లాంట్లను నేడు కడప జిల్లా కొండాపురం మండలం టీ కోడూరు వద్ద లోకేష్ ప్రారంభించనున్నారు. నిన్న సాయంత్రం కడప చేరుకున్న లోకేష్ కు కూటమి శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. సోలార్ ప్రాజెక్టు ద్వారా వందలాది మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేటాయించిన 2 ఏళ్ల తర్వాత అసైన్డ్ స్థలాల్లో నిర్మించుకున్న ఇళ్లపై పేదలకు పూర్తి హక్కులు కల్పించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నిషేధిత జాబితాలో ఉన్న వాటిని అమ్ముకోవచ్చు, రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. ఈ మేరకు ప్రభుత్వం త్వరలో చట్ట సవరణ చేయనుంది. నిషేధిత జాబితాలో ఉన్న 1.90 లక్షల ఎకరాల చుక్కల భూములకు విముక్తి కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అసైన్డ్ స్థలాలు కేటాయించి 10 ఏళ్లు నిండితే వాటిపై పూర్తి హక్కులు కల్పించడం ద్వారా అందులో నిర్మించిన ఇళ్లను అమ్ముకొని రిజిస్ట్రేషన్ చేసుకునే హక్కు కల్పిస్తూ ఏపీ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ ఆదేశాలిచ్చారు. రీసర్వే పేరుతో లెక్కలేనని చిక్కుముళ్లు సృష్టించి రెవెన్యూ వ్యవస్థను భ్రష్టు పట్టించిన జగన్ రైతుల పొలం విస్తీర్ణాన్ని తగ్గించి పట్టాదారు పాస్ పుస్తకాల్లో నమోదు చేశారని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అవన్నీ చక్కదిద్దేందుకు శ్రమిస్తోందని పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపై పోలీసు కేసులు పెడతామని జనసేన కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. జగన్ను అరెస్టు చేయాలని అమిత్ షాను పవన్ కళ్యాణ్ కోరినట్లు ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలపై చట్టపరంగా ముందుకెళ్లాలని నిర్ణయించింది. రాజకీయాల పవిత్రతను భ్రష్టు పట్టించడాన్ని కొందరు క్షుద్ర శక్తులు వృత్తిగా మార్చుకున్నారని జనసేన ఆరోపించింది. ఊసరవెల్లులుగా మారి జరిగింది జరగనట్టు, జరగని దానిని జరిగినట్టు ప్రచార మాధ్యమాలలో ప్రచారం చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారని దుయ్యబట్టింది. అవాస్తవాలు ప్రచారం చేసేవారు ఎవరైనా ఎంతటి స్థాయిలో ఉన్నా సరే కేసులు ఎదుర్కోక తప్పదని హెచ్చరించింది. మరోవైపు ప్రొఫెసర్ కె నాగేశ్వరరావుపై 3 పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. కాకినాడ జిల్లాలోని సర్పవరం పిఎస్, ఇంద్రపాలెం పిఎస్, మచిలీపట్నం తాలూకా పోలీస్ స్టేషన్లో జనసేన నేతలు ఫిర్యాదు చేశారు. తప్పుడు కథనాలతో రాజకీయ అశాంతిని సృష్టించాలని చూస్తున్న ప్రొఫెసర్ నాగేశ్వరరావు, కుమ్మినేని శ్రీనివాసరావు తప్పుడు వార్తలను ప్రసారం చేసిన యాజమాన్యాలపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫిర్యాదులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వైఎస్ రాజారెడ్డిని గొప్ప మహాత్ముడిగా చిత్రీకరించే ప్రయత్నాలను జగన్ మానుకోవాలని రాజారెడ్డి హత్య కేసులో నిందితుడు పేర్ల పార్థసారథి రెడ్డి అన్నారు. రాజారెడ్డి మనుషులు తన వాళ్లను చంపారని, దానికి ప్రతీకారంగా తమ వాళ్లు ఆయనను చంపారని చెప్పారు. గతంలో తనపై జరిగిన హత్యాయత్నం వెనుక ఉన్నది వైఎస్ కుటుంబమేనని ఆయన ఆరోపించారు. వాళ్ళ తాతను మహాత్ముడు కాబట్టి మేమేదో మర్డర్ చేసినట్టు, మేము ఏదో ప్రజల్లో స్వేచ్ఛగా తిరిగేదానికి ఆయన దయ మా పైన ఉండి మమ్మల్ని వదిలేసినట్లు పోజు కొడుతున్నాడు. ఆయన ఏదో పెద్ద శాంతి కాముకుని మాదిరి. ఆ కుటుంబం చరిత్రే రక్త చరిత్ర. 1996లో నా పైన హత్యాయత్నం జరిగింది. దాంట్లో రాయారెడ్డి మొట్టమొదటి ముద్దాయి. జగన్ పెళ్లికి కూడా రాయారెడ్డి, వైఎస్ రాయారెడ్డి కండిషన్ బెయిల్తో పెళ్లికి హాజరై మళ్ళా హైదరాబాద్కు పోవడం జరిగింది. ఆ రోజు జరిగినటువంటి సంఘటనలు ఏ పండగ వచ్చినా పబ్బకు వచ్చిన పులివెందులలో ఖచ్చితంగా పులివెందుల పోలీసులు ఆయన కస్టడీలోకి తీసుకొని రిమాండ్లో పెట్టేవారు. 1962, 62, 63 ప్రాంతంలో ఎరుకల కులానికి చెందినటువంటి ఊసయ్య హత్య కేసు నుంచి ఇట్లా పోతే కోడూరుకు పోతే బత్యాల చెంగలరాయని వర్గీయులను 18 మందిని చంపినటువంటి చరిత్ర ఉంది.
బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కోసం 119 నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. డిజిటల్ విధానంలో సభ్యత్వ నమోదు చేయనున్నట్టు బీఆర్ఎస్ తెలిపింది. ఇన్ఛార్జీలతో పాటు ప్రతి నియోజకవర్గానికి ఒకరు చొప్పున ఐటీ నిపుణులతో కలిపి తెలంగాణ భవన్లో డిజిటల్ శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించింది. శిక్షణ అనంతరం పార్టీ జిల్లా కార్యాలయాల్లో ప్రధాన కార్యదర్శులు, ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో నియోజకవర్గాల వారీగా శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొంది. డిజిటల్ శిక్షణ పూర్తయిన వెంటనే సభ్యత్వ నమోదు తేదీ ప్రకటించనున్నట్టు తెలిపింది. అనంతరం గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని రకాల కమిటీలకు బీఆర్ఎస్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనుంది. జీరో వ్యాపారం చూపిస్తూ పెద్ద మొత్తంలో జీఎస్టీ ఎగవేతకు పాల్పడిన కరీంనగర్కు చెందిన శ్రీకాంత్ను డీఐజీ అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. డీఐఐజీ అధికారులు 2 రోజులుగా పలువురు ట్రాన్స్పోర్టర్లు, గ్రానైట్ దుకాణాల వద్ద విస్తృత సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో దాదాపు 100 కోట్ల విలువైన గ్రానైట్ను బోగస్ సంస్థ పేరుతో జనరేట్ చేసిన ఇన్వాయిస్లు, వేబిళ్లలో తరలించినట్లు అధికారులు గుర్తించారు. ఈ సిండికేట్లో శ్రీకాంత్ అనే వ్యక్తి కీలక పాత్ర పోషించినట్లు తనిఖీలో తేలింది. మనోజ్ ఎంటర్ప్రైజెస్ అనే బోగస్ సంస్థను నడుపుతూ ఆ సంస్థ పేరిట దాదాపు 100 కోట్ల విలువైన ఈవే బిల్లులను నిందితుడు జనరేట్ చేసినట్టు అధికారులు తెలిపారు. అయితే వాటిని జీఎస్టీ రిటర్న్స్లో ఎక్కడా చూపలేదని, రూపాయి కూడా పన్ను చెల్లించలేదని తేల్చారు. ఈ ప్రక్రియ ద్వారా 16.96 కోట్ల రూపాయల జీఎస్టీ ఎగవేత జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. శ్రీకాంత్ తన భార్య మొబైల్ నంబర్ వాడి నకిలీ ఇన్వాయిస్లు, ఈవే బిల్లులు సృష్టించినట్లు గుర్తించారు. బోగస్ సంస్థ రిజిస్ట్రేషన్ చేసేందుకే స్నేహితుడి బ్యాంకు ఖాతాను శ్రీకాంత్ లింక్ చేశాడు. ఆ సంస్థ ప్రొప్రైటర్గా చూపించిన మనోస్తార్ అనే వ్యక్తి ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగి మాత్రమేనని, తన పేరిట సంస్థ రిజిస్టర్ అయిన విషయం అతనికి తెలియదని తెలిపారు. ఇరాన్తో జరుగుతున్న చర్చల్లో పురోగతి ఉన్నా తమ వద్ద ఇతర ప్రత్యామ్నాయ ప్రణాళికలు కూడా ఉన్నాయని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలిపారు. ఇరాన్ సంక్షోభానికి దౌత్యపరమైన పరిష్కారాన్ని కనుగొనడానికి పాకిస్తాన్ సహా ఇతర ప్రాంతీయ మిత్ర దేశాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయని చెప్పారు. ఇందులో భాగంగానే పాకిస్తాన్ బృందం నేడు టెహరాన్ వెళ్తోందన్నారు. మంచి ఒప్పందం కుదుర్చుకోవాలని ట్రంప్ భావిస్తున్నారని రూబియో వివరించారు. ఒప్పందం కుదరకపోతే తమ వద్ద ఇతర మార్గాలు కూడా ఉన్నాయని చెప్పారు. హర్ముజ్ జలసంధిలో ఇరాన్ ప్రతిపాదిస్తున్న టోలింగ్ విధానాన్ని ఆయన తప్పుపట్టారు. టోలింగ్ విధానం వల్ల శాంతి ఒప్పందం అసాధ్యంగా మారుతుందని హెచ్చరించారు. ఇరాన్ ఇదే వైఖరిని కొనసాగిస్తే చర్చలు ముందుకు సాగడం అసాధ్యమని రూబియో తేల్చెప్పారు. క్యూబాతో కూడా సమస్యల దౌత్యపరంగా పరిష్కరించుకోవడానికి అధ్యక్షుడు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. అయితే ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితుల కారణంగా శాంతి ఒప్పందం కుదిరే అవకాశాలు చాలా తక్కువ అన్నారు. అటు శుద్ధి చేసిన యురేనియంను తమకివ్వాలన్న అమెరికా డిమాండ్ను ఇరాన్ తిరస్కరించింది. యురేనియంను ఇచ్చేది లేదని ఇరాన్ సుప్రీం నేత ముస్తఫా ఖమేనీ స్పష్టం చేశారు. వారు ఇవ్వకపోయినా తాము తీసుకుంటామని ట్రంప్ చెబుతున్నారు. 2 పౌర విమానాలను కూల్చిన కేసులో క్యూబా మాజీ అధ్యక్షుడు రౌల్ క్యాస్ట్రో సహా 5 యుద్ధ విమాన పైలట్లపై అమెరికా న్యాయశాఖ నేరాభియోగాలు మోపింది. 1996లో బ్రదర్స్ టు ది రెస్క్యూ అనే స్వచ్ఛంద సంస్థకు చెందిన విమానాలు కూల్చివేసి క్యూబా ప్రజలను, ప్రవాస క్యూబా పౌరులను భయభ్రాంతులకు గురిచేసేందుకు కుట్ర పన్నారని అందులో ఆరోపించింది. క్యూబా భూభాగంపై ప్రజాస్వామ్య అనుకూల కరపత్రాలను విమానాల ద్వారా జారవిడించడంతో వారిపై ప్రాణాంతక దాడికి రౌల్ క్యాస్ట్రో ఆదేశాలు జారీ చేసినట్లు అమెరికా ప్రాసిక్యూటర్లు పేర్కొన్నారు. విమానాల కూల్చివేత ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 4 అమెరికన్ల కుటుంబాలు దాదాపు 30 ఏళ్లుగా న్యాయం కోసం ఎదురు చూస్తున్నాయని అమెరికా తాత్కాలిక అటార్నీ టాడ్ బ్లాంచ్ అన్నారు. రౌల్ క్యాస్ట్రో అరెస్టుకు వారెంట్ జారీ అయిందని చెప్పారు. విచారణ ఎదుర్కొనేందుకు ఆయన అమెరికాకు వస్తారని భావిస్తున్నామని తెలిపారు. అమెరికాలో స్థిరపడ్డ క్యూబా అసమ్మతివాదులు బ్రదర్స్ టు ద రెస్క్యూ అనే సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. 1996లో ఆ సంస్థకు చెందిన 2 విమానాలను క్యూబా ప్రభుత్వం కూల్చివేసింది. ఆ సమయంలో క్యూబా రక్షణ మంత్రిగా ఉన్న రౌల్ క్యాస్ట్రో విమానాల కూల్చివేతకు ఆదేశాలు ఇచ్చారని అమెరికా ఆరోపిస్తోంది. సినిమా కథను మించిన ఆసక్తికర ఘటన గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగింది. హత్య కేసులో దోషిగా ఉండి పెరోల్పై బయటకు వచ్చిన ఒక వ్యక్తి 12 ఏళ్ల తర్వాత పోలీసులకు చిక్కాడు. అజ్ఞాతంలో స్థావరాలతో పాటు పేర్లు మార్చుకుంటూ బాలీవుడ్, గుజరాతీ చిత్రాలు, వెబ్ సిరీస్ల్లో నటించాడు. ఇందులో కొన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు నిర్మించిన చిత్రాలు సైతం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. 2005లో అహ్మదాబాద్లో పార్శ్వనాథ్ టౌన్షిప్ సమీపంలో ఇళ్లకు అడ్డుగా అక్రమంగా నిర్మించిన మెట్ల గురించి 2 వర్గాల మధ్య గొడవ జరిగింది. ఈ ఘటనలో నరేంద్ర కాంబ్లే అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ కేసులో అరెస్టైన హేమంత్ మోదీకి 2008లో స్థానిక కోర్టు జీవిత ఖైదు విధించింది. 2014లో గుజరాత్ హైకోర్టు హేమంత్ మోదీకి 30 రోజుల పెరోల్ మంజూరు చేసింది. అప్పటి నుంచి అతడు తప్పించుకు తిరుగుతున్నాడు. తొలుత అహ్మదాబాద్లో ప్రైవేటు ఉద్యోగం చేసిన హేమంత్ మోదీ 2017లో ముంబైకి మకా మార్చాడు. అక్కడ తన గుర్తింపును దాచిపెట్టి బాలీవుడ్ చిత్రాలు, వెబ్ సిరీస్ల్లో సహాయ నటుడిగా అవకాశాలు దక్కించుకున్నాడు. 2025లో అహ్మదాబాద్ తిరిగొచ్చి గింకాంటా ప్రాంతంలో ఉంటున్నాడు. అతడిపై నిఘా పెట్టిన పోలీసులు అహ్మదాబాద్ మెట్రో స్టేషన్ సమీపంలో అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు.
వ్యంగ్య రాజకీయ పార్టీగా సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారిన కాక్రోచ్ జనతా పార్టీ ఖాతాను ఎక్స్ నిలిపివేసింది. ఖాతాను నిలిపివేసే సమయానికి ఆ పేజీకి దాదాపు 2 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇలా జరుగుతుందని తాము ముందే ఊహించామని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే అన్నారు. ఇది ప్రభుత్వం వేసుకున్న సెల్ఫ్ గోల్ అని, దీనిపై న్యాయపరంగా పోరాడతామని తెలిపారు. కాక్రోచ్ ఇస్ బ్యాక్ పేరుతో మరో ఖాతాను దీప్కే ప్రారంభించారు. నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్ను ఈ కొత్త ఖాతా ద్వారా మరోసారి లేవనెత్తారు. కాక్రోచ్ జనతా పార్టీ ఖాతా నిలిపివేతపై ప్రతిపక్ష పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ ఎక్స్ ఖాతాను నిలిపివేయడం తప్పుడు నిర్ణయమని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్, సిపిఐ ఐఎంఎల్ ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య అన్నారు. ఒక కేసు విచారణలో భాగంగా ఇటీవల సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ ఉద్యోగాలు లేని కొంతమంది యువత జర్నలిస్టులు ఆర్టీఐ కార్యకర్తలుగా మారి అందరిపై దాడులు చేస్తున్నారని అర్థంలో మాట్లాడారు. యువతను బొద్దింకలు, ప్రాణజీవులతో ఆయన పోల్చారని వార్తలు వచ్చాయి. ఆ వ్యాఖ్యలకు నిరసనగా అభిజిత్ దీప్కే కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో సామాజిక మాధ్యమాల్లో ఒక ఖాతాను ప్రారంభించారు. ఇందులో నిరుద్యోగం, ఎగ్జామ్ పేపర్ లీకేజీలు, రాజకీయ నేతల తీరుపై నిరసన వ్యక్తం చేస్తున్నారు.